హలో, హాయ్ అండి. ఇప్పుడు దాకా కోలాటంలో నేను మాట్లాడలేదు. అనకాపల్లి కోలాటం టీంలో నేను సుజాత మేడంని, మా హస్బెండ్ మాట్లాడేవారు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ అనకాపల్లి కార్యక్రమంలోని అనకాపల్లి కోలాటంలోని ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మహాచండీ యాగం అండి. అది అనకాపల్లిలోని మన ప్రజలందరి కోసం కూడా రామానుజాచార్య గారు మొదలుపెట్టారు. అది చక్రవర్తి గారి ఆధ్వర్యంలో గాంధీనగరం గుడిలో జరుగుతుంది. దాన్ని మనం ప్రజలందరూ చూడలేరు కదా, ఎక్కడెక్కడ ఉంటారో తెలీదు. కొన్ని గ్రామాల్లో నుంచి రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం అని చెప్పి ఈ అనకాపల్లి కోలాటంలో కొన్ని ఐటమ్స్ తీసి పెట్టడం జరుగుతుంది. అది అలాగే ఇది కూడా గాంధీనగరంలో జరుగుతున్న కార్యక్రమాన్ని వీడియో తీసి మేము అనకాపల్లి కోలాటంలో పెట్టామండి. దాన్ని మీరు అందరూ కూడా చూడండి. ఎందుకంటే ఇది మన ఆరోగ్యం కోసం, మన ప్రపంచంలోని చిన్న వయసులోనే అందరూ కూడా ప్రాణాలు కోల్పోవడం, ఏటేంటో ప్రమాదాలకు గురవడం అన్నీ జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి దాన్ని ఒక మహాచండీ యాగం చేసి కొంత మనం సర్దుబాటు చేయాలి అన్న భావనతో ఈ కార్యక్రమం నిర్వహించారండి. మనం దూరంలో ఉండి చూడలేం కాబట్టి ఈ వీడియోలో చూసినా సరే మీకు ఆ కళ్ళుకి ప్రాప్తం కలుగుతుంది, మన కళ్ళుకు పుణ్యం కలుగుతుంది. దాన్ని చూసుకొని ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం మహాచండీ యాగాయ నమః అనుకున్నా మనకు చాలండి. ఎందుకంటే పంతుళ్ళు చేస్తారు, మమ అంటారు. అంటే వాళ్ళు చేసే పని ఆ మమ అనడంతో మనకి కూడా ఆ ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి అక్కడ చేసే కార్యక్రమం మీరు వీడియోలో చూసినా సరే మనం మమ అనుకొని మనస్ఫూర్తిగా మహాచండీ యాగం మనము చేస్తున్నాం అనుకొని మీరు దీన్ని చూసి ఆరాధిస్తారని, ఆహ్లాదిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ కొడతారని, మేము ఆదరిస్తారని మమ్మల్ని ఈ సుజాత మేడం ఈరోజు మాట్లాడుతుందండి. కొంచెం ఇది చూసి సబ్స్క్రైబ్ చేయండి. మేము ప్రతి ఒక్క వీడియో, ఇదే కాదు ప్రతి ఒక్క వీడియో కూడా పెడుతూ ఉంటాము. మీరు చూడండి, చూసి మాకు కొంచెం లైక్లు చేస్తారని కోరుచున్నాను. అది చూసారా, స్వామివారు మనకి అలాగా మంత్రాలు చదువుతున్నారు. ఇది అలాగా అలా చూడండి. చూసారా, మహిళలందరూ కుర్చీలో కూర్చొని, అమ్మ ఎంత జనం చూడండి, ఎంత కళ్ళ ప్రాప్తి మనకి. కోలాటాలు చూడండి, కోలాటాలు వేస్తున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కలిపి అలాగా కోలాటం వేస్తున్నారు. అక్కడ కోలాటం వేయడం అంటే మనకి ఎంత అదృష్టం అది.